అందరికీ నమస్తే. మీరు ఇక్కడ చూస్తున్నవి పెర్సిమాన్ కాయలు అంటారు, కొరియలు అయితే గామ్ అంటారు. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు దూరగా అవుతున్నాయి. మన దగ్గర మామిడికాయలు ఎండాకాలం మాగుతాయి. ఇక్కడ ఈ కాయలు ఎండాకాలం స్టార్ట్ అయ్యి చలికాలం వచ్చినప్పుడు మాగుతాయి. ఇంకా మాగలేదు. ఇంకా టెంపరేచర్ 2-3 రోజుల్లో బాగా డౌన్ అవుతుంది. డౌన్ అవుతుందంటే పగలపూట 25-26కి వస్తుంది, రాత్రిపూట 12-13 అలా వస్తూ ఉంది. నేను చెట్లలో కాయలు మాగినాక కూడా చూపిస్తాను ఎలా ఉంటాయో. మన దగ్గర మామిడికాయలు అయితే ఎన్ని రకాలు ఉంటాయో ఇక్కడ పెర్సిమాన్లో కూడా ఒక 4-5 రకాలు ఉంటాయి. ఇది చూడండి ఎలాగుందో. ఇంకా అదే ఆకాయ చూడండి ఎలాగ ఉంటుందో. చూడండి ఎంత వేరియేషన్ ఉంది కదా కాయ షేప్లోనే. ఇంకా ఈ పెర్సిమాన్ చెట్టు మొదలు చూడండి ఎలా ఉందో. 2 చెట్లు ఒకటేగానే ఉన్నాయి, కానీ కాయలు మాత్రము డిఫరెన్స్ ఉన్నాయి. ఈ పెర్సిమాన్ చెట్లు ఇండ్ల ముందర బాగా పెంచుకుంటూ ఉంటారు. చూడండి ఈ చెట్లు కూడా కాయలు కొన్ని ఎక్కువగా మాగుతున్నాయి. ఇండ్ల ముందర కొందరైతే ఇలా చెట్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ టయానికి మనము తినే కాయలు కొరియాలో ఏవి అంటే ఈ పెర్సిమాన్ ఒకటి. చూడండి ఇక్కడ చిన్న చెట్టు ఉంది, ఎన్ని కాయలు కాసిందో. మన మామిడికాయలు కూడా ఇట్లా కాస్తుంటాయి కదా. చూడండి కాయ కూడా మాగుతా ఉంది, దండిగా ఉన్నాయి. ఎవరు చెట్లో కాయలు వాళ్ళే తింటా ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఈ చెస్ట్నట్స్ వస్తాయన్నమాట. అక్కడ చూడండి ఒక కాయ విడిగిపోయింది, దాని లోపల గింజలు ఉన్నాయి చూడండి చెస్ట్నట్స్. ఆ విధంగా కాయలు అవి విడిగిపోయి కాయ బాగా మాగిన తర్వాత కింద రాలిపోతుంటాయి. తెల్లవారితోనే మా బాబుని అలా వాకింగ్ పిలుచుకొని వెళ్తున్నా. ఇంకా 3 రోజులు హాలిడేస్, శనివారం ఆదివారం కాకుండా బుధవారం వరకు ఇక్కడ స్కూల్స్ కానీ ఏమీ ఉండవు. ఇలా బయట వస్తే ఇలా ప్రశాంతంగా ఉంటుంది కొంతసేపు. చూడండి ఇలా చిన్న లాక్కోపోయేది ఉంటుంది. ఇంట్లో అన్నీ ఏమన్నా కూరగాయలు అయినవన్నీ కూడాను దాంట్లో పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. చూడండి 3-4 ప్లేట్ దాకా ఉన్నాయి దాంట్లో. ఇక్కడ అమ్మ వాళ్ళు గెన్సిగడ్డల ఆకులు తెంపుకుంటున్నారు, మొత్తము పెద్ద కవర్కి వేస్తున్నారు. చూడండి ఇంకా పక్క తాత మళ్ళీ ఏదో విత్తనాలు వేయడానికి చదువు చేస్తున్నాడు. ఈ చెస్ట్నట్స్ చాలా బాగుంటాయి కాబట్టి ఇలా కట్లేసిందనో కాయలు రాలుకుంటూ ఉంటారు. రోడ్డు మీద చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇంకా ఇక్కడ కుక్కను కట్టేసి ఉంటారు పొలం దగ్గర. మా పాప దాన్ని చూడాలంట, అదే పనిగా వచ్చి చూపించు అని చెప్పి అరుస్తూ ఉంది. ఇంకా చూడండి ఈ చెట్లో ఆకులు కలర్ మారుతున్నాయా, టెంపరేచరు డౌన్ అయ్యే కొద్దీ పసుపు కలర్లోకి వచ్చేస్తాయి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ ఈ చెస్ట్నట్ చెట్లో నుంచి కాయలు రాలిపినారు అన్నీ. అవి కట్లు తీసుకుని వేసి చూడండి ఎన్ని పడినాయో. ఒకటి ఎంత ఉన్నాయి చూడండి. ఇంత కాయ ఉంది అంటే గింజ కూడా పెద్ద పెద్ద గింజలు ఉంటాయి. మార్కెట్లో కూడా అలాంటి గింజలు దొరుకుతాయి, చాలా కాస్ట్లీ అనమాట. చూడండి పచ్చికాయలు రాలిపోయిన విధంగా వేస్ట్ అయిపోతాయి. యాక్చువల్గా పచ్చి కూడా తినచ్చు. నేను మొన్న మా పొలంలో తిన్నాను కదా, మా ఓనర్ ఇచ్చినప్పుడు బాగుంటుంది. ఇలా చెట్లో ఉండే కాయలన్నీ ఈ పండగ వచ్చినప్పుడు, ఈ చుసాక్ ఫెస్టివల్ వచ్చినప్పుడు రాలిపేస్తారు. అంటే ఇదే అనమాట సీజను. ఇంక వారం రోజులు చెట్లో ఒక కాయ ఉండవు, అన్నీ అయిపోతాయి. ఈ దారింటి పోతే భలే ఉంటుంది నిజంగానే. నాకు ఎప్పుడు కూడా ఈసారి వానలు కొంచెం తక్కువ కాబట్టి నీళ్ళు పోవడంలో, లేకపోతే నీళ్ళు ఊరుతూ ఉంటాయి. ఇలా చింతకాయల మాదిరిగా అవంతగా అవే ఒకసారి రాలిపోతాయి. ఆ రాలిపోయిన వాటి కోసం తెల్లారితో 5 గంటలకు వస్తే దొరుకుతాయి. ఇంక లేదంటే కట్లు తీసుకొని వచ్చి పైన ఇసిరినారంటే కాయలు కిందకి రాలుతాయి. మళ్ళీ దాంట్లో నుంచి గింజలు తీసుకుంటుంటారు. ఆడ కట్టి ఎరకపోయింది చూడండి ఇసిరిండేది. ఇంకా తెల్లవారేసరికి ఈ కాయల కోసము వేట చేస్తుంటారు. ఈ గుట్టలో చెట్లు చాలా ఉన్నాయి కాబట్టి చాలామంది వచ్చేస్తారు. ఇక్కడ ఇంకొక చెట్లో కాయలు స్మార్గా ఉన్నాయి చూడండి. ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ స్మార్గా కింద తొక్కి ఏరేస్తున్నారు కాయల్ని. ఈ చెట్టు కింద అయితే తొక్కి పారేశారు. కొన్ని కాయలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి చూడండి, ఏరుతున్నారు. కొన్ని ఇలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి, కానీ కాయలు మాత్రం చిన్నగా వస్తుంటాయి. వీళ్ళు 3 వచ్చారు చూడండి ఎన్ని కాయలు ఏరుకున్నారో. ఇంకా ఈ దారిని ఇంతకుముందు మీకు ఒకసారి చూపించాను. మా బాబుని తెల్లవారితోనే పిలుచుకొని వచ్చాను. ఈ పక్కంతా అవతత లేదన్నా కొద్దిగా పొలాలు చేసుకుంటూ ఉంటారు. ఇలా గుట్టని ఇలా పైకి వచ్చేసామంటే ఈ పక్క పార్క్ ఉంటుంది.
ఈ పార్క్లోనే రోజు మా బాబుని పిలుచుకొచ్చి ఆడిపిస్తూ ఉంటాము. ఈ సంవత్సరమే ఈ పార్క్ని ఓపెన్ చేశారు. ఇంకా పైన కిందకి దిగి పార్క్ లేక వచ్చేసాము. ఇంక ఇలా చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఇలా బాగా ట్యాప్ అయితే ఉంటాయి. ఇంకా నీళ్లు తాగేదానికి కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇంకా తెల్లవారి మా బాబుని పార్క్కి తీసుకెళ్ళాను కదా, మళ్ళీ ఇంటికాడ వదిలేసి వచ్చి నేను ఇప్పుడు మా పొలం దగ్గరికి వెళ్తున్నాను. పోయి పుదీనా కొద్దిగా కావాలా, పుదీనా చట్నీ కోసము. ఇంతకుముందు తీసుకొచ్చిన ఆకు కొద్దిగా ఉంది, ఇప్పుడు పోయింది కొద్ది తీసుకొని రెండు కలిపి పుదీనా చట్నీ చేస్తా చెప్పింది మా వైఫ్. వెళ్తున్నా. యాక్చువల్గా వీళ్ళకి ఈ పండగకి టెంపరేచర్స్ బాగా డౌన్ అవ్వాలా, కానీ 5-6 డిగ్రీలు లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ హీట్ వేవ్కి. ఈ టైంలో ఇదేంద్రబ్బా ఎండలోనే. ఇంకా మా ఓనర్ చెప్తున్నాడు, ఈ ఒక్క ఈ గుమ్మడి చెట్లలో పాములు ఉన్నాయి, కొద్దిగా కేర్ఫుల్గా ఉండని. నిన్న విషయం ఏమైందంటే, నేను లోపల కూర్చోంటే ఇక్కడ లోపల కూర్చోన్నాను, చిన్న పాము ఇక్కడ పోయింది. నేను ఆ చైర్లో కూర్చోన్నాను అక్కడ. మా ఓనర్ అలా అన్న వచ్చి చూపించాడు, నేను కూర్చొని ఏదో చూసుకుంటున్నా, అది నా వెనకాలే పోతుంది. చూశాను పోయినప్పుడు కూడా. ఇప్పుడు ఇలా ఎండ కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు, వేడి ఉన్నప్పుడు బాగా అవన్నీ బయట తిరుగుతూ ఉంటాయి. నేను కూడా ఈ సంవత్సరం ఎక్కువ చూస్తున్నా పాములు ఉండడము. ఎవరో ట్యాప్ ఆన్ చేశారు, నీళ్ళు అన్నీ పోతున్నాయి వేస్ట్గా. చూడండి ఈ ఆకు మళ్ళా వచ్చేసింది, వాటర్ స్పిన్ వచ్చి సుమారుగా. మా ఓనర్ రాలేదు, వాళ్ళకి పండగ కదా, ఈ 3 రోజులు మెయిన్ పండగ కాబట్టి ఎవరు పక్క కనపడరు. ఇంకా రేపు మెయిన్ పండగ అనమాట, మంగళవారము. నేను ఇప్పుడు పుదీనా కోసం వచ్చాను కదా, మా ఓనర్ పక్క ఈ గడ్డల్ని సగం కోయేసినాడు. నా చెట్ల కొద్దిగా ఇప్పుడు ఫ్రీగా స్పేస్ దొరుకుతుంది అనమాట, ఇట్లా వెళ్ళడానికి దారి. లేకపోతే ముందు ఆడ తిరుక్కొని వచ్చేవాడిని. వీటికి నీళ్ళు కొన్ని పడతాను, మెంతులకి ఎండిపోతాయేమో. ఎండ భయంకరంగా ఉంది, సురుగ్గా పడుతుంది. ఇప్పుడు పుదీనా కావాలి కాబట్టి ఈ పక్క వచ్చి వెళ్తాను. చూడండి బెండ చెట్లు నేను ముందు పెట్టినంటే బాగుండిండు. చూడండి మొన్న పెట్టిండే చెట్లే ఈ మాత్రం పెరిగినాయి. ఇంకొద్దిగా ముందుగా పెట్టినంటే ఇంకా 4 గాయలు తినండేవన్నీ. లాస్ట్ ఇయర్ బెండకాయలు తినలేక ఆడంటే ఆడ వదిలేసాను, అప్పుడు ఎన్ని గాయలు ముదిరిపోయినాయో. ఇంకా పుదీనా తీసుకుంటాను. ఇంకా ఈ ఆకు దండి కూడా చూడండి, పులిచిందాకు తీసుకుంటున్నా. పుదీనా బాగా పొడుగా పెరిగిండేది, బాగుంది. ఇది వచ్చిన సిరియాకు, అది కూడా బాగా పెరుగుతుంది. ఇంకా పుదీనా ఒక కవర్లోకి దింపుకున్నాను, ఇంటికి వెళ్తున్నా. చూడండి ఎండకి చెట్లు వాడిపోతున్నాయి. యాక్చువల్గా ఈ పండగ ఇప్పుడు వాన కూడా చూపించింది, వాన ఆడిపోయిందో తెలీదు. చూడండి క్లియర్గా ఉంది స్కై, చాలా బాగుంది బయట కూడా, కానీ ఎండ ఉంది. ఇలా చిన్న గుడిసెల మాదిరిగా ఉంటాయి కదా, వీటి కింద కూర్చోడానికి చాలా బాగుంటుంది ఇలా ఎండలు ఉన్నప్పుడు. ఊరు బయట ఊరికే కొంతసేపు అలా కూర్చొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నా, సైకిల్ ఇక్కడ పెట్టి.